మిల్ మేకర్ కర్రీ ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ తయారు చేసి చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం మిల్ మేకర్ తీసుకోవాలి, కొన్ని వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వేడి నీళ్ళు మసిలాక ఉప్పు వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసిన తర్వాత ఈ మిల్ మేకర్ అందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా ఒక 2 నిమిషాలు ఈ నీళ్ళలో ఉప్పు నీళ్ళల్లో ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళల్లో మరిన్ని నీళ్ళల్లో వేసుకున్న తర్వాత తీసుకోవాలి. 7 వాటిలో తీసేసిన తర్వాతకి సన్నీళ్ళల్లో ఇవి కొంచెం కడుక్కొని ఇవి నీళ్ళు లేకుండా ఇవి నీళ్ళు మొత్తం తీసేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇప్పుడు మిల్ మేకర్ వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం నూనె ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయాలి. పోపించి కరివేపాకు, చిన్న దాచిన చెక్క, 2 లవంగాలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఎర్ర ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ తొందరగా ఫ్రై అయ్యింది. కొంచెం అల్లం వెల్లిపాయల పేస్ట్ కొంచెం వేసుకోవాలి. తర్వాతకి ఎల్లిపాయ వేసుకోవాలి. పైన కచ్చాపచ్చి దంచి కొంచెం తాలింపు వేసిన ఫస్ట్ తీసుకోవాలి. అల్లం పేస్ట్, పసుపు కొంచెం మంచి ఫ్రై చేసుకోవాలి. వేసుకోవాలి. మంచి మగ్గాలి టమాటాలు. మంచి మగ్గాలి. ఇప్పుడు టమాటా దగ్గరికి వచ్చింది, మంచి మగ్గినాయి. నూనె తేలుకుంది పైన. ఇప్పుడు మనం నూనెలో ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి. ఉప్పు, కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మంచి మగ్గినవి కొంచెం వాటర్ పోసుకున్నాం. చూసుకొని మీ ఇష్టం. కొంచెం చారు కావాలంటే వేసుకోవచ్చు, కొంచెం ఫ్రై లెక్క ఉండాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. పోసిన తర్వాతకి కొంచెం ఫస్ట్ వెల్లిపాయల పేస్ట్ కొంచెం వేసిన తాలింపులో, తర్వాత కొంచెం వెల్లిపాయలు కచ్చాపచ్చి దంచుకొని వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పౌడర్, ఇందులో మసాలా ఉండేది. ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసిన కొత్తిమీర మిగిలిన దగ్గర పుదీనా వేసుకున్నా. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చి ఆయిల్ మొత్తం ఫ్రై వెళ్ళిన తర్వాత తెలుస్తూనే ఉంటుంది మీకు. ఆయిల్ ఫ్రై తిన్నాక కర్రీ ఉడికింది తెలుస్తుంది. టేస్ట్గా మిల్ మేకర్ కర్రీ రెడీ. అందరికీ చిన్నపిల్లలు కూడా చికెన్ కర్రీ లెక్క తింటారు.